కానీ హైడ్రా మూసి ఈ రెండు అంశాలు ఇవి రేవంత్ రెడ్డి గారి పర్సనల్ ప్రాజెక్టులా లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాజెక్టులా? చాలామంది అపోహపడుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఏ ప్రాజెక్ట్ ఉండవు. నాకు తెలిసిన రేవంత్ రెడ్డి గారు, నేను 3.5-4 సంవత్సరాలుగా పీసీ అధ్యక్షుడిగా చూశాను, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చూస్తూ ఉన్నాను. ప్రజలకు ఏదో చేయాలనే తపన తప్ప వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టు ఈ సంవత్సర కాలంలో చేసుకున్నాను ఒక్కటి చూపిస్తే నేను దేనికైనా సిద్ధంగా. సబర్మతితో కంపేర్ చేస్తారు. సబర్మతి కేసీఆర్ గారు వ్యక్తిగత చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కోట్ల ప్రాజెక్ట్ అంటే దీనిలో అవినీతి చాలా తప్పు. ఆ పాయింట్ కూడా వస్తాను. దీంట్లో గతంలో 10 ఏళ్లుగా కేసీఆర్ అవసరాల కోసం, కేసీఆర్ పోకడల కోసం, కేసీఆర్ వాస్తు కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన సందర్భాలు. అలాంటి సందర్భం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక్కటంటే ఒక సందర్భం చూపిస్తే నేను దేనికన్నా దానికి సిద్ధం. రెండవది, మూసీ నది విషయంలో 150,000 కోట్ల ఫిగర్ ఎక్కడికి వచ్చిందో ఫస్ట్ కేటీఆర్ గారు జవాబు చెప్పాలి. ఎక్కడికి వచ్చింది ఆ ఫిగర్? 100% తప్పు. అసలు డిపిఆర్ఏ కానప్పుడు, ఒక ప్రాజెక్ట్కి డిపిఆర్ కానప్పుడు ఇంత ఖర్చు అయితే ఆయన ఎట్లా చెప్పగలుగుతారు? అదే మాట మిమ్మల్ని అడిగితే డిపిఆర్ఏ కానప్పుడు ఈరోజు పేదల ఇల్లు అసలు ఎందుకు కూల్చేయాలి? అందుకే డిపిఆర్ అవుతా ఉంది. పేదలు ఫస్ట్ డిపిఆర్ ఎప్పుడు అవుతుంది? ఫస్ట్ అయితే నది సంపూర్ణంగా క్లీన్ చేసాం కదా డిపిఆర్కి పోయేది మనము. అయితే నేను ఈ 150,000 కోట్లు ఎందుకు వచ్చింది అనే దాంట్లో కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఏదో మాటల వరుసకి ఆ రోజు ఒక ప్రాజెక్ట్ నుండి మెట్రో ఫర్దర్ ఎక్స్పెన్షన్కి పోవాలంటూ 30,000 కోట్లు అవుతాయి. ట్రిబుల్-ఆర్ రోడ్డుకి ఒక 30,000 కోట్లు అవుతాయి. అన్నిటికీ మించి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఒక ముచ్చర్లో ఒక 4వ సిటీ కట్టి అన్ని అంగులతో ముందుకు పోతే హైదరాబాద్ యొక్క శోభ పెరుగుద్ది. దానికి ఒక 20-30 కోట్లు అవుతాయి. మూసీ నదికి ఒక 25,000 కోట్లు అవుతాయని, మూసీ నదికి 25,000 కోట్లు అవుతాయి. అన్ని కలుపుకొని 150,000 కోట్లు అవుతాయంటే ఎంత విషపూరితమైన ప్రచారం చేశారంటే మూసీకి 150,000 కోట్లు అవుతాయని. 10th క్లాస్ పాస్ అని పిల్లనని చెప్తాడు. మూసీకి 150,000 కోట్లు ఎందుకు అవుతాయండి మూసీ ప్రక్షాళనకి? కేటీఆర్ గారు ఇది రంకుతనం కదా? ఇది బట్టగాల్సి పైనేసే అలవాటు ఉన్న వ్యక్తులు 150,000 కోట్లు నిజంగా కూడా సామాన్యుడు నమ్మే పరిస్థితి ఏర్పడ్డది. ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఈరోజు దేశమంతా, రాష్ట్రంలో కాదు దేశమంతా చర్చ జరుగుతున్నటువంటి మాట. రేవంత్ ట్యాక్స్ అండ్ రాహుల్ ట్యాక్స్ అనేది చూపెట్టాలి కదా. ఈ సంవత్సర కాలంలో ఎక్కడన్నా అలాంటి ట్యాక్స్ వసూలు జరిగిందా? చూపెట్టగలగాలి కదా. మేము ఆధారాలతో పాటు 10 ఏళ్ళలో జరిగినటువంటి వివిధ రకాల ట్యాక్స్ల గురించి చూపించగలుగుతాం. అంటే ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. రేవంత్ రెడ్డి గారు ప్రజలు దూసుకుపోతున్న కూడా బద్నాం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో మన్నన పొందుతుంది కాబట్టి బద్నాం చేయాలని ఒక తపన తప్ప ప్రతిపక్షాల పార్టీలకి ఇంకేమీ లేదు. తొందర ఎందుకండి? సంవత్సరం కదా మేము వచ్చి. మీరు 10 ఏళ్ళు ఇష్టారాజ్యంగా పాలన చేశారు. ప్రజలు మిమ్మల్ని 10 ఏళ్ళ తర్వాత గుర్తించారు మీరు ఎంత ఆక్రమణ పాలన చేశారు. మేము వచ్చి సంవత్సర కాలం అందరూ 3 నెలలు ఎలక్షన్ కోడ్ కోసం పోయింది. ఈ 9 నెలల్లో మేము చేసిన ఘనకార్యాలు ఇవన్నీ గట్టిగా చెప్తా ఉన్నాం. చర్చకు